నరేటర్ బృందావనము అనే పచ్చని పల్లెటూర్లో తెల్లవారిన వేళ పిల్లల హాస్యాలతో పువ్వుల సువాసనలతో అలరించిన ఆ వాతావరణం. చిన్న కృష్ణుడు మట్టితో ఆడుకుంటూ తన చిన్న చేతులతో నేల తవ్వుతున్నాడు. అతని కనులలో మాత్రం పసితనపు అమాయకత్వం కాదు, ఏదో అంతులేని మాయ, అనంత విశ్వం ప్రతిబింబిస్తోంది. నరేటర్ ఒక చిన్నారి గొంతు అరిచింది. అత్తయ్య! కృష్ణుడు మట్టిని తింటున్నాడు. బృందావనము వీధుల్లోంచి పరుగెత్తుకుంటూ వచ్చి తన కన్ను మీద కన్నులా చూసుకున్న ఆ బాలుడిని నిలిపి అడిగింది. యశోదమ్మ! కృష్ణ! నీవు మట్టి తిన్నావా? ఏవంటయ్యా ఇది? కృష్ణ: అయ్యో అమ్మా! నేను తినలేదు అమ్మా! నిజంగా కాదు. నరేటర్ ఆ చిన్నారి మాటల్లో అమాయకత్వం ఉన్నా యశోదమ్మ గుండె మాత్రం తేలిపోలేదు. యశోదమ్మ: నీవు తినలేదని చెబుతున్నావా? అయితే నోరు తెరవు, చూపించు. నరేటర్ ఆ చిన్న పసిపాప తన నోరుని తెరిచాడు. ఆ లోపల యశోదమ్మ ఏమి చూసిందో తెలుసా? గగనాలు, నక్షత్రాలు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, సమస్త ప్రపంచం. ఆ విశ్వంలో ఆమెనే ఒక చూపులో చూసింది. తన కళ్ళలో చూసిన అదే తల్లి, అదే ప్రేమ, అదే అనుబంధం. నరేటర్ ఆ క్షణంలో యశోదకు అర్థమైంది, తన కరచేతిలో ఉన్నవాడు కేవలం తన కుమారుడు కాదు, ఈ జగమెంతటినీ తలలో మోసే పరమాత్ముడే. నరేటర్ కానీ ఆమె ఏమి చేయలేదు. ఆ చిన్నారిని గట్టిగా ఆలింగనం చేసింది. ఎందుకంటే ఆ కృష్ణుడు తనలో ఒక విశ్వాన్ని దాచుకున్నా తన ప్రేమకి అర్థమైన తన బిడ్డే.